అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు మరియు పెన్షనర్లకి ఎలక్షన్ లోపు ఐఆర్ ఇస్తారా లేదా పిఆర్సీ ఇస్తారా లేకపోతే ఏమీ రావా అని చాలామంది మనకి కామెంట్ రూపంలో అలాగే వాట్సాప్ గ్రూప్లో అడుగుతున్నారు. దానికి సంబంధించి ఎవరన్నా మనం ఈ వీడియోలో చూద్దాం. అలాగే మన ఛానల్లో ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించి జీతాలు, పెన్షన్లు, డిఏలు, పిఆర్సీ అలాగే సర్వీస్ మ్యాటర్ సంబంధించిన ప్రతి అంశాన్ని వివరిస్తూ విశ్లేషణ చేస్తూ 100% ఖచ్చితమైన తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది. అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ఈ కాలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం. ఈ మధ్య కాలంలో క్యాబినెట్ మీటింగ్ జరిగినా సరే లేదా ఉద్యోగ సంఘాలని చర్చలకు పిలిచినా సరే మనకి ఉద్యోగులు మరియు పెన్షనర్లో ఒక హాట్ టాపిక్గా ఐఆర్ ఈరోజు ప్రకటిస్తారు లేదంటే పిఆర్సీ ప్రకటిస్తారు అని చెప్పి మనకి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంటుంది. కొన్ని వార్తాపత్రికలు కూడా వస్తూ ఉంటుంది. అయితే మనకి ఈ మధ్య జరిగినటువంటి రెండు క్యాబినెట్ మీటింగ్లు కూడా ఈ ఐఆర్ గురించి కానీ వీటి గురించి ఎటువంటి చర్చ జరగలేదు. అలాగే 2-3 సార్లు ఈ మధ్య కాలంలో ప్రభుత్వంతో జరిగినటువంటి చర్చల్లో కూడా దీని మీద ఎటువంటి అది రాలేదు. అయితే ప్రభుత్వం మాత్రం త్వరలోనే మేము పిఆర్సీ పరిశీలిస్తున్నాం అని అంటూ చెప్తూ ఉన్నారు. నిన్న మీటింగ్లో కూడా అదేవిధంగా చెప్పడం జరిగింది. మొదటగా మనం పిఆర్సీ విషయానికి వస్తే మనకి జూలై 2023 నుంచి మనకి పిఆర్సీ అనేది అమలు కావాలి. ఎందుకంటే మనకి 2018 జూలై నుంచి అది అమలైంది కాబట్టి 5 సంవత్సరాల తర్వాత 23 జూలై నుంచి అమలు కావాల్సి ఉంది. అయితే మనకి ఎప్పుడైనా సరే పిఆర్సీ అయిపోయి అమలు అవ్వాల్సినటువంటి సందర్భంలో ఐఆర్ అనేది ప్రకటన చేయడం అనేది ప్రభుత్వాలు పరిపాటిగా చేస్తున్నటువంటి అంశం. అయితే మనకి దాదాపుగా జూలై దాటి మనకి 6 నెలలు జనవరి కూడా దాటిపోయింది. ఇంతవరకు ఐఆర్ సంబంధించి ఎటువంటి నిర్ణయం ప్రభుత్వం అయితే తీసుకోలేదు. అయితే పిఆర్సీ 12 పిఆర్సీకి కమిటీ వేశారు, కానీ ఆ కమిటీ పూర్తి స్థాయిలో ఇంతవరకు అంత కార్యక్రమం అనేది ఇంకా మొదలు కాలేదు. పిఆర్సీ అంటే కేవలం ఫిట్మెంట్ మాత్రమే కాదు, అందులో చాలా అంశాలు ఉంటాయి. మనకి దీనికి సంబంధించి పిఆర్సీలో చాలా డిఏ మెర్జింగ్ ఏ విధంగా ఉంటుంది, డిఏ మెర్జ్ అయిన తర్వాత ఎంత పర్సెంట్ ఉంటుంది, తర్వాత ఎంత శాతం సెంట్రల్ గవర్నమెంట్ ఎంత ఇస్తే మనకి ఎంత వస్తుంది, అలాగే పెన్షన్ విషయానికి వస్తే అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ ఏ వయసులో ఇవ్వాలి, ఎంత శాతం ఇవ్వాలి, ఈ విధంగా ఫ్యామిలీ పెన్షన్ ఏ విధంగా ఇవ్వాలి అనేటువంటి చాలా అంశాలతో కూడుకున్నటువంటిది పిఆర్సీ కమిటీ. ఈ కమిటీ లేకుండా మనకి ఈ పిఆర్సీ అమలు చేయడం అనేది సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి మనం పిఆర్సీని ఎలక్షన్ లోపు అయితే ఎక్స్పెక్ట్ చేయలేము. అయితే ఇంకా ఐఆర్ విషయానికి వస్తే ఈ పిఆర్సీ అమలు కావడం లేట్ అయ్యే సందర్భంలో ప్రభుత్వాలు ఇచ్చేటువంటి మధ్యంతర భృతిని మనం ఐఆర్ అంటాం. అయితే ఈ ఐఆర్ అనేది ప్రభుత్వం ఎప్పుడైనా ప్రకటించవచ్చు. అయితే మనకి 2 క్యాబినెట్ మీటింగుల్లో ఐఆర్ ప్రకటిస్తారని చాలా ఊహాగానాలు వచ్చాయి. ఈ సోషల్ మీడియాలో కూడా చాలా ప్రచారం జరిగింది. అయితే ఎటువంటి చర్చ దాని మీద జరగలేదు క్యాబినెట్ మీటింగ్లో. అయితే ఉద్యోగ సంఘాలతో ఏర్పడిన మీటింగ్లో కూడా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు ఐఆర్ మీద. అయితే ఎలక్షన్ లోపు ఈ పిఆర్సీ కుదరదు కాబట్టి ఐఆర్ అన్నా ఇస్తారా లేదని మనకి చాలామందిలో చర్చ జరుగుతుంది. అయితే మనకి ఈ ఐఆర్ సంబంధించి ఒక ప్రకటన అయితే ప్రభుత్వం ఈ ఎలక్షన్ కోడ్ వచ్చేలోపు చేసే అవకాశం ఉంది. అయితే ఆ ప్రకటనలో ఐఆర్ ఎప్పటి నుంచి అమలు చేస్తారనేది మాత్రం చాలా దూరంగానే ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కటి కూడా మనకి జూలై తర్వాత నుంచి అమలు చేస్తామన్నట్లుగా ఈ అంగన్వాడీలకు కానీ ఈ విధంగా ఏ సమ్మెలో చేసినా సరే మనకి జూలై నుంచి మీకు అమలు చేస్తామంటూ చెప్తూ ఉన్నారు. కాబట్టి మనకి ఐఆర్ కూడా మనకి జూలై నుంచి అమలయ్యే విధంగా మనకి ప్రకటన చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి మనకి ఎలక్షన్ లోపు ఐఆర్ ప్రకటన అయితే వస్తుంది, కానీ ఐఆర్కి సంబంధించినటువంటి ఫలితం మనకి వచ్చేటువంటి రిజల్ట్ దాని ద్వారా వచ్చే మనకి అమౌంట్ మాత్రం మనకి జూలై తర్వాత ఇచ్చే విధంగా ప్రకటించే అవకాశం ఉంది. దానివల్ల ఉద్యోగులకు కానీ పెన్షన్లకు కానీ ఎటువంటి మేలు జరిగే పరిస్థితి అయితే లేదు. ఇది దీనికి సంబంధించి. కాబట్టి ఖచ్చితంగా మనకి ఈ పిఆర్సీ లేట్ అవుతుంది కాబట్టి ఐఆర్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ ఐఆర్కి సంబంధించినటువంటి అమౌంట్లు మాత్రం మనకి ఇప్పట్లో వచ్చే అవకాశాలు లేనట్లుగానే ఉంది. ఇది దీనికి సంబంధించినటువంటి సమాచారం.